మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ పవన్ గారు. నమస్తే పవన్ గారు. పవన్ గారు, ఇప్పుడు మరి బంగారం ధర పెరిగిపోతుంది, మరి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు మంచిది అంటారు? దాంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా? ఉన్నటువంటి రకాల్లో ఏ రకంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అవును, ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో అందరూ కూడా ఇప్పటి నుంచే కాదు మేడం, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా గోల్డ్ కొనడం అన్నది ఆనవాయితీ. కొన్ని డేస్ ఉంటుంది, వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఇలా ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయంగా కొనుక్కుంటారు. అండ్ అందరూ ఉమెన్స్ అందరూ కూడా వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి ఆర్నమెంట్స్. సో ఇప్పుడు గోల్డ్ అన్నది మనం చూసే విధానం బట్టి సేవింగ్స్ కింద చూస్తున్నారు అనుకోండి, ఆభరణాలు ఏదైతే నగలు ఇవన్నీ ఉంటాయో అవి కొనడం అన్నది నేను తప్పనే అంటాను. ఎందుకంటే చాలా మందికి అవి ఉంటాయి, మీకు నచ్చదో కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు అక్కడ తరుగు మజూరీ మళ్ళీ అమ్మినప్పుడు వేరేగా మనకి తగ్గించి 2%, 3% తగ్గించి ఇవన్నీ కూడా తగ్గించేటప్పటికి మీకు ఒరిజినల్ వాల్యూ రాదు. ఓకేనా? అప్పుడున్న వాల్యూ కంటే ఒక 5%, 7% అన్న తగ్గి వస్తుంది మీకు. సో అలా కాదు, నాకు 100 కావాలి, నాకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, రింగులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను నా మనీని, నా కష్టజీతాన్ని, నేను ఏదైతే శాలరీ సంపాదిస్తున్నానో లేకపోతే నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నానో ఆ అమౌంట్ని నేను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాన్ని రిటర్న్ తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి అనుకున్నారనుకోండి, మీకు ఈటీఎఫ్లు అని ఉంటాయి మేడం. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు, స్టాక్ మార్కెట్ లాంటివి. అది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మీకు దానికి డేమాట్ అకౌంట్ ఉండాలి. డేమాట్ అకౌంట్ అంటే లైక్ జీరోదా, అప్ స్టాక్స్, ఏంజిల్ వన్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, అలాంటి యాప్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అది ప్యూర్లీ లీగల్. ఓకేనా? సో ఇది మీకు 2025లో ఓకేనా, ఇంతకంటే వెనకాల మనకి ఏ పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాయి ఈటీఎఫ్లు అన్నాయి మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి. మనకి ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్లు 2025లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి చూపిస్తున్నాను చూడండి. ఐసిఐసి గోల్డ్ ఈటీఎఫ్, యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్, తర్వాత కొటక్ ఈటీఎఫ్, తర్వాత హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్, తర్వాత ఎస్బీఐకి సంబంధించింది కూడా గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎస్బీఐ కానీ యూటీఐ కానీ కొటక్ కానీ వీళ్ళందరూ కూడా మన గోల్డ్ కొనడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి, ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈటీఎఫ్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు మీకు ఖజానాలో కానీ లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్లో కానీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది రేటు ఏ రోజుకి ఆ రోజు. అది డిస్ప్లే చేసి కూడా ఇక్కడ చూసే, ఇక్కడ అప్డేట్ అయితేనే అక్కడ అప్డేట్ అవుతుంది, ఇక్కడ చూసే వాళ్ళు ప్రైస్ డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇదే మెయిన్. ఓకేనా? దీంట్లో మీకు ఏమవుతుందంటే తరుగు మజూరీ పోదు. ఓకేనా? లేకపోతే మీకు చేంజెస్ కానీ కొన్నప్పుడు అమ్మినప్పుడు పర్సంటేజ్లు ఉంటాయి కదా, ఆ పర్సంటేజ్ పోదు. డైరెక్ట్గా మీరు మొబైల్లోనే కొనుక్కుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మొబైల్లోనే రోజు చెక్ చేసుకుని మొబైల్లోనే పెరుగుతుంటుంది, మీకు కావాల్సినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దానికి ఛార్జెస్ వేస్తారు, దాన్ని ఎక్సిడ్ లోడ్ అంటారు. 0.5% అన్నది ఎక్సిడ్ లోడ్ ఉంటుంది అనమాట. ఆ ఎక్సిడ్ లోడ్ అన్నది మనకి అది ఒకటే ఛార్జ్ అవుతుంది. అది చాలా తక్కువ, 7% కంటే 0.5 అంటే 1%లో సగమని అర్థం. సో ఓకేనా, అంతలాగా మనకి తగ్గుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీసెంట్ టైమ్స్లో కంపేర్ చేసుకుంటున్నారు మేడం, స్టాక్ మార్కెట్ మంచిదా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీని కూడా కొనేయచ్చు. సో అది మంచిదా, సిల్వర్ మంచిదా, గోల్డ్ మంచిదా, ఈ మూడాటిల్లో ఏది మంచిది అని కంపేర్ చేస్తే మీరు ఎప్పుడు కూడా మాటలని, నాలాంటి వాళ్ళ మాటలను కానీ లేకపోతే ఎవరో బయట వాళ్ళు చెప్పారని కానీ ఎట్లా వినకూడదు. డేటా చూడాలి. డేటా అంటే నేను ప్రీవియస్గా ఈ నాలెడ్జ్లో నాకు పాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇప్పుడు కూడా బాగా చెప్తున్నట్టు. అట్లాగే ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అన్నా సరే, కాలేజెస్ అన్నా సరే, వాళ్ళ యొక్క రిజల్ట్స్ బట్టే కదా మనం మాట్లాడుకుంటాం. సో ఇలాగే నిఫ్టీ అన్నది లాస్ట్ 25 సంవత్సరాల్లో, గోల్డ్ సిల్వర్ లాస్ట్ 25 ఇయర్స్లో ఎట్లా పర్ఫార్మెన్స్ చేసింది అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీరు ఇయర్కి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది అన్నది మనం మాట్లాడుకుందాం. మీకు స్క్రీన్ మీద చార్ట్ కూడా కనబడుతుంది, ఒకసారి చూడండి. ఓకేనా? 25 ఇయర్స్కి సంబంధించింది. 2000లో మనకి గోల్డ్ అన్నది ఓన్లీ 1% రిటర్న్ ఇచ్చింది. అంటే సంవత్సరానికి మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఓన్లీ 1,10,000 రూపాయలు అయింది అది అంతే. ఓకేనా? అదే సిల్వర్లో చేసి ఉంటే మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే 8,000 తగ్గిపోయింది. 1,00,000లో 8,000 తీసేస్తే ఎంత? 92 అలా అవుతుంది. సో అలాగే నిఫ్టీ ఏమో 19% తగ్గిపోయింది. అంటే మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇయర్లో మీరు రిటర్న్ ఎంత అనుకున్నారు? 80,000. అంటే మీ 1,00,000లోంచి 20,000 పోయింది. ఓకేనా? 2000లో అలా జరిగింది. కానీ మీకు వెళ్ళి కొలిది గ్రోత్ అవుతున్న కొలిది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, 2001లో మనకి గోల్డ్ 5%, 2002లో 24% ఇచ్చింది, 2003లో 15%, అలాగే 24, 25 యావరేజ్గా 30, 15 అలా ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకుంటే 2022లో గోల్డ్ అన్నది 12%, సిల్వర్ అన్నది 13%, నిఫ్టీ అన్నది 5%.
మనకు ఓన్లీ 2024లో అనుకోండి మనకు 22% గోల్డ్, సిల్వర్ అన్నది 31% ఇచ్చింది. ఓకేనా, 31%, నిఫ్టీ అన్నది 15%. మీకు కంపేర్ విత్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే గోల్డ్ సిల్వరే బాగా ఇస్తున్నాయి. మీకు అందరికీ షాకింగ్ న్యూస్ ఏంటంటే 2025లో నియర్లీ గోల్డ్ అన్నది 52% రిటర్న్ ఇచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఈ ఇయర్ స్టార్టింగ్, ఫినాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్లో మీ 1 lakh అన్నది ఇప్పుడు 1,50,000 అవుతుంది. అదే 1 year ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే గోల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్గా మీ 1 year ఇప్పటికి 1,50,00,000 అవుతుంది. 1 yearలో 50,00,000 రిటర్న్ అవుతుంది. ఏ బిజినెస్ పెడితే మీరు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి 1 year ఇన్వెస్ట్మెంట్ చేసి 50% రిటర్న్ తీయాలంటే ఏది కాదు, వితౌట్ ఏంటి ఎక్స్పెన్సెస్. ఓకేనా, మంత్లీ ఎక్స్పెన్సెస్ లేకుండా తీయడం కాదనమాట. సో మీకు చార్ట్ స్క్రీన్ మీద వస్తుంది, దాన్ని చెక్ చేయండి, దాంట్లో మీరు ఎలా రిటర్న్ ఉన్నదో చూసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే మేడం, గోల్డ్ బాగా పెరగడానికి రీజన్స్ ఏంటని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, రీజన్స్ ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ మీకు చార్ట్ ఇస్తుందని చూడండి. మన ఇండియాదే కాదు, ఇది చైనాది. ఈ చైనా ఏం చేస్తుందంటే మనకి రీసెంట్గా అందరికీ తెలిసిందే కదా, ట్రంప్ అన్న వాళ్ళు టారిఫ్లు విధిస్తున్నారు. 100% టారిఫ్ ఫార్మా మీద, అగ్రికల్చర్ మీద. మా అగ్రికల్చర్ మాకు షిఫ్ట్ అవ్వాలి, ఇట్లా సమ్ రీజన్స్ వాళ్ళు కంఫర్టబుల్గా అన్ని మార్చేసుకుంటున్నారు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఏమవుతుందంటే, ఇంతకు ముందు ఏం చేసేవారంటే యుఎస్ డాలర్ ఉంటుంది కదా, ఆ డాలర్ మీద మిగతా కంట్రీలందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, బాండ్స్ అనమాట. అంటే డాలర్ పెరుగుతుంది అనుకోండి, మనకి మనీ వస్తాయి. ఇండివిజువల్ అంటే మనం అంటే ఇండివిజువల్ పర్సన్స్ కాదు, మనం కాదు, పర్సన్స్ అంటే కంట్రీలు, డైరెక్ట్గా ఇండియా ఎకనమీ. మనందరం మనీ, ట్యాక్సెస్, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిపి ఎక్కడ దాచుకుంటారు వాళ్ళు, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పథకాలు అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇలాగా వాళ్ళ దగ్గర మనకి అంటే మీ దగ్గర నా మనీ ఒక 1 year ఉందనుకోండి, నేను జాగ్రత్తగా ఉంటాను కదా, మేడం బాగున్నారా అయ్యని ఎలా మాట్లాడతాను, ఎవరేమో మళ్ళీ ఏదైనా గొడవ అయితేనని చెప్పేసి. అలాగే ఇప్పుడు మన అన్ని కంట్రీలు అలా అయిపోయాయి యుఎస్కి సంబంధించి. ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఇది అర్థమైపోయి సీన్ సినారియో 2023 నుంచి ఆ బాండ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకుంటా, దానికి 10 years ఉంటాయి అనమాట. ఆ 10 years అన్ని క్యాన్సిల్ చేసేసుకుంటా ఆ ఫండ్ అంతా కూడా గోల్డ్లోకి షిఫ్ట్ చేసేస్తున్నారు భారీగా. అందుకే పెరిగిపోతుంది. లాస్ట్ 2 yearsలో 70% దాకా పెరిగిపోయిందంటే రీజన్ ఏంటనుకున్నారు, మనం కొంటున్నందుక. మనం ఎప్పటి నుంచో కొంటున్నాం, కంట్రీస్ కొంటున్నాయి. పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని కూడా పెట్టేయడం వల్ల మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఎంతెంత చైనా అన్నది గోల్డ్ కొంటుంది అన్నది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. అది చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ పాయింట్, గోల్డ్కి చార్ట్ కూడా చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద చూడండి. మనకి 2004లో ఎక్కడ ఉండాలో చూడండి, 2004లో ఎక్కడ ఉండాలి, 2015లో ఎక్కడ ఉందో చూడండి, పై కంటే వెళ్ళిపోయింది, చాలా హైలో ఉందన్నమాట. రోజు కూడా ఆల్ టైమ్ కొట్టుకుంటానే వెళ్తుంది, రోజుకి 2%, 3% వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకుంటే మంచిగా మీకు సంబంధించిన ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి. సో చూసుకోండి. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ.